బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ కుమార్ డెత్ మిస్టరీ వీడుతోందా? వరుసగా వెలుగులోకి వస్తున్న వీడియోలు చెబుతున్నదేంటి? ఆయన తీసుకున్న రిస్కే ప్రాణాలను తీసిందా? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ప్రవీణ్ విజయవాడలో ఆగిపోకుండా ప్రయాణం చేయటమే అతని ప్రాణం తీసిందా అనే అనుమానాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ప్రవీణ్ మృతికి ముందు ఆయన ప్రయాణం చేసిన మార్గంలో అనేక వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. హైదరాబాద్ నుంచి బైక్పై బయలుదేరిన ప్రవీణ్ కుమార్ విజయవాడకు చేరుకోకముందే ప్రమాదానికి గురయ్యారు. కీసర టోల్గేట్ దగ్గర ఆయన సెల్ఫ్ యాక్సిడెంట్కు గురయ్యారు. ఈ యాక్సిడెంట్ తర్వాత పగిలిన హెడ్లైట్తోనే బైక్ నడుపుకుంటూ ప్రవీణ్ ముందుకెళ్లారు. గుంటుపల్లి సిగ్నల్ దగ్గర ఆయనకు మరోసారి ప్రమాదం తప్పింది. అక్కడ కాసేపు ఆగి మళ్లీ బయలుదేరిన బైక్ నడపడానికి ప్రవీణ్ ఇబ్బంది పడ్డారు. సిగ్నల్ వద్ద కాళ్లతో బైక్ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లారు. అలా కష్టపడుతూ గొల్లపూడి పెట్రోల్ బంకుకు సాయంత్రం 4:50 ప్రవీణ్ చేరుకున్నారు. అప్పటికే బైక్ హెడ్లైట్ ఊడిపోయి వేలాడుతోంది. బైక్ నడపడంలో పాస్టర్ ప్రవీణ్ ఇబ్బంది పడ్డట్లు కనిపించారు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత పాస్టర్ ప్రవీణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బంక్ నుంచి బయటికి వచ్చేప్పుడు కూడా ఆయన బైక్ను నడిపిన విధానం చూస్తే ఆయనకు అసలు ఓపిక లేనట్లే కనిపించింది. పెట్రోల్ బంక్ నుంచి బయలుదేరి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా బెంజ్ సర్కిల్ చేరుకున్నారు. 5:20 రామవరపాడు రింగ్కు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు. ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి తాగునీరు ఇచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారు. సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఆయన పార్కులోనే రెస్ట్ తీసుకున్నారు. అక్కడ 5:20 జరిగిందండి. 5:20 జరిగిన తర్వాత ఇక్కడ 10 నిమిషాలకు వచ్చి కూర్చున్నాడండి. ఆ తర్వాత 8 గంటల దాకా ఇక్కడ ఉన్నాడు. 8 గంటల దాకా ఇక్కడ ఉన్నాడు. మీరు అడిగారా ఎవరండి మీరు ఏంటి వివరాలు ఏమన్నా అడిగారా ఆయన్ని? ఎవరండి ఆయన మీరు వివరాలు ఏమన్నా అడిగారా? మేము అడగలేదండి. మేము వివరాలు అడగలే. ఎక్కడి నుంచి వస్తున్నానంటే హైదరాబాద్ నుంచి వస్తున్నానని చెప్పాయండి. ఇంకేం చెప్పలేదు సార్. నేను అడగలేదు ఆయన. నేను పలానా పాస్టర్ పలానా ఏం మాకేం చెప్పలేదు సార్. అంటే మీకు తర్వాత ఐడెంటిఫికేషన్ అయిందా పాస్టర్ని? ఆ తర్వాత నిన్న క్రైమ్ వాళ్ళు వచ్చి అడిగారండి ఏంటని. ఏమనంటే మొన్న 24వ తారీఖున 5:20 యాక్సిడెంట్ అయిందండి. అంటే యాక్సిడెంట్ అంటే సెల్ఫ్ యాక్సిడెంట్ అయింది. పడిపోతే పబ్లిక్ ఉండి పక్కన కూర్చోబెట్టారు. ఆ తర్వాత మళ్ళీ 10 నిమిషాలు అతనే వచ్చాడు ఇక్కడికి. ఆ చెట్టు దగ్గర పెట్టుకుని ఆ పార్క్ దగ్గర కూర్చున్నాడు. 2-3 గంటలు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మొహం కడుక్కుని టీ తాగితే మేము ఈ బాగోలేదు కదా, లైట్ లేదు, ఈ చీకట్లో వెళ్ళాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అని చెప్పి అది ఎక్కడ రిపేర్ చేసుకోండి అని చెప్పానండి. ఆ తర్వాత వాటర్ అతను పిలిచి ఏదైనా తాడు ఏదైనా కడితే ఇతను రిపేర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వెళ్తాడని చెప్పామండి. చెప్పిన వద్దులే సార్ వెళ్ళమాకండి, ఇప్పుడు డేంజర్, మీరు కొంచెం హెల్త్ అనీజీగా ఉందని చెప్పినాము. అయినా లేదు రాజమండ్రి వెళ్ళని అన్నారు. సర్లే అని చెప్పేసి కడతాం ఉండండి సార్ అన్నాను. అటు వెళ్ళాను, ఎస్ఐ గారు అటు వెళ్ళాడు. ఈలోపు స్టార్ట్ చేసుకొని స్పీడ్గా వెళ్ళిపోయారండి. మీరు తాడు కట్టారా? లైట్ కట్టలేదా? కట్టాను సార్, తాడు కట్టాను, అది ఉండలేదు. ఆ దారం ఏముంటుంది సార్, దానికి తెగిపోయి ఉంది. అద్దం మొత్తం పగిలింది అనమాట. ఈ డోమ్ ఉంటుంది కదా, ఇలాంటి డోమ్ ఉంది, బుల్లెట్ది రౌండ్ది, అది మొత్తం పగిలింది, ఫుల్గా పగిలింది. ఇక్కడ బండి ఇక్కడే ఉంది. చాలాసేపు ఉంచాము, 4 సార్లు స్టార్ట్ చేశాడు, అవ్వలేదు. బండి కూడా వంచున్నాడు. ఆయన ఫేస్ అప్పుడే చూడటం నాకు తెలియదు, నేను న్యూస్లో మొన్నే చూశాను అనమాట. సో మన సార్లు వచ్చి ఎంక్వైరీకి వస్తే అప్పుడు చెప్పి ఉన్నాను. అది అంతే సార్ జరిగింది. నీరసంగా ఉన్నాడు సార్, నీరసంగా అంటే నడవలేని పరిస్థితిలో నీరసంగా నడుచుకుంటా ఇలా తీసుకొచ్చారు. ఎస్ఐ గారు మేమే తీసుకొచ్చాము, ఇద్దరం ఇక్కడ తీసుకొచ్చి బుల్లెట్ దగ్గర వదిలిపెట్టాం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఆయన విజయవాడలో ఆ రోజు ఆగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అనిపిస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన బైక్ 2 సార్లు ప్రమాదానికి గురైంది. మొత్తానికి ఆయన 3 గంటల మిస్టరీని అయితే పోలీసులు ఛేదించారు. మరిన్ని విషయాలపై ఫోకస్ చేశారు. మరోవైపు ప్రవీణ్ మృతిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఓవైపు ఉద్రిక్తతలు పెరగకుండా, తప్పుడు ప్రచారం జరగకుండా చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఆయన డెత్ మిస్టరీని వేగంగా ఛేదిస్తున్నారు పోలీసులు.
ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, చూస్తున్నాం కదా ఈ పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఈ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత? రాజమహేంద్రవరంలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో పాస్టర్ ప్రవీణ్ పగడాల పైన, అయితే అది యాక్సిడెంటా లేకపోతే అది ఏదైతే మర్డర్ అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య అయితే సందిగ్ధతలో అయితే కనుక పోలీసులు దీనిపైన దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఆయన రాజమహేంద్రం వెళ్లే మార్గ మధ్యంలో అయితే కనుక కొన్ని చోట్ల ఆగిన పరిస్థితి అయితే ఉంది. అయితే హైదరాబాద్ నుంచి కూడా రాజమహేంద్రవరం వెళ్లేంత వరకు కూడా సీసీటీవీ ఫుటేజ్లు అన్నింటినీ కూడా సేకరించి వాటన్నింటినీ కూడా పరిశీలించే ప్రయత్నంలో అయితే కనుక రాజమహేంద్రవరం పోలీసులు అయితే పడ్డారని చెప్పొచ్చు. అదేవిధంగా విజయవాడ మీదుగానే వెళ్లే క్రమంలో అయితే కనుక విజయవాడలోనే పలు చోట్ల పాస్టర్ ప్రవీణ్ ఆగినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే రాజమహేంద్రవరం నుంచి కూడా పోలీసులు ఇక్కడికి వచ్చి దర్యాప్తులో భాగంగా అయితే కనుక ఇక్కడ రామరపాడు రింగ్ దగ్గర ఆయన ఏదైతే 3 గంటల మిస్టరీని అయితే కనుక అక్కడ ఛేదించి అక్కడ ఆయన ఎన్ని గంటల పాటు ఉన్నారు ఏంటి అని చెప్పేసి అక్కడ ఏదైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారో అతన్ని కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కొన్ని వీడియోలతో పాటు అయితే అక్కడ ఉన్న వాళ్ళను కూడా ఇంటర్వ్యూ చేసిన పరిస్థితుల్లో అయితే కనుక మరిన్ని వివరాలు అయితే బయటకు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే కనుక మనం కూడా తీసుకురాగలిగినాం. అదేవిధంగా అయితే కనుక నిన్న గొల్లపూడి ఇన్సిడెంట్ చూసుకుంటే కనుక గొల్లపూడి పెట్రోల్ బంక్లో కూడా అక్కడికి పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ని మనం కూడా సేకరించాం. పోలీసులు కూడా ముందుగానే ఆ వీడియోని సేకరించి అక్కడ ఎవరైతే పెట్రోల్ కొట్టారో రాహుల్ అనే వ్యక్తి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అదేవిధంగా అసలు తన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఆయన వచ్చినప్పుడు బాగానే ఉన్నారా, ఎలా మాట్లాడారు అనే విధం పైన కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ రామరపాడులో 3 గంటల పాటు ఆగిన పాస్టర్ ప్రవీణ్ అక్కడ ఏం చేశారు ఏంటి, ఆయన హెల్త్ కండిషన్ వల్ల వాళ్ళు ఎలాంటి సజెషన్స్ చేశారు, ఒకవేళ నిజంగా మీరన్నట్టుగానే అక్కడ ఆగి ఉండుంటే కనుక పరిస్థితి ఇంకొక రకంగా ఉండేది. ఈరోజు పాస్టర్ ప్రవీణ్ మనందరితో కూడా బిగ్ టీవీ కూడా లైవ్లో కూర్చొని మాట్లాడుండేవాళ్ళేమో మేబీ. కానీ అదంతా కూడా అసాధ్యకరంగా మారి ఆయన అక్కడి నుంచి ఒక స్టెప్ ముందుకు తీసుకుని రిస్క్ చేసిన నేపథ్యంలోనే ఈరోజు పాస్టర్ ప్రవీణ్ అయితే కనుక మృత్యువాత పడ్డారు. దానికి సంబంధించి కూడా అనేక అనుమానాలను అయితే కనుక ఎవరైతే వ్యక్తం చేస్తూ ఉన్నారో, కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయడం వేరు, దాని గురించి అసత్య ప్రచారాలు చేయడం వేరు. అసత్య ప్రచారాలు చేసే వాళ్ళపైన కూడా పోలీసులు ఇటువైపు సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. అటు సీరియస్గా ఫోకస్ పెట్టి ఎవరైతే ఒక పర్సన్ని కూడా అరెస్ట్ చేసినట్టుగా ప్రాథమిక సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే మిగిలిన వాళ్ళపైన కూడా ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తూ ఎవరైనా మర్డర్ చేశారని కానీ లేకపోతే దీనిపైన అనేక ఆరోపణలు వినపడుతున్న నేపథ్యంలో అయితే కనుక ఒక ఫేక్ డీటెయిల్స్తో కానీ ఫేక్ ఎలిగేషన్స్తో కానీ ఎవరైనా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ పోస్టింగులు చేస్తూ పాస్టర్ ప్రవీణ్ మృతిపైన ఎవరైనా రియాక్ట్ అయితే కనుక వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పాస్టర్ ప్రవీణ్ మరణ వార్త అయితే కనుక అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా మిస్టరీని కూడా ఛేదించే విధంగా అయితే కనుక పోలీసులు ఇప్పటికే దాని గురించి అయితే కనుక పూర్తి వివరాలను అయితే సేకరిస్తూ ఉన్నారు. మొత్తం మీద అసలు విజయవాడలో కూడా ఎక్కడెక్కడైతే ఆయన కొన్ని ప్రదేశాల్లో ఆగిన పరిస్థితుల్లో అక్కడ సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ కూడా ఇప్పటికే అటు గొల్లపూడిలో కొంతమంది దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కానీ ఇక్కడ రాజమహేంద్రవరం వెళ్లే మార్గ మధ్యంలో అయితే కనుక ఇక్కడ రామరపాడు విజయవాడ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం. నిన్న మనం ఒక వీడియో చూసాము, ఆయన యాక్సిడెంట్ కూడా ముందుగానే ఒక కేసరి టోల్గేట్ దాటుకుని వచ్చి దానికి ముందే ఆయన బైక్ పైన డ్రైవ్ చేసుకుంటూ కొంత స్పీడ్తో అయితే కనుక ఆయన వచ్చే నేపథ్యంలో ఆయన పడిపోయారు. అక్కడే హెడ్ లైట్ కూడా విరిగి పడి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కనుక అయితే ఇది సెకండ్ యాక్సిడెంట్గా ఎక్కడైతే ఆయన పడిపోయి మృతి చెందారో దానికన్నా ముందు కూడా ఒక చోట పడిపోయి ఉన్నారు కాబట్టి హెడ్ లైట్ విరగడం కానీ బండికి కొంత భాగం వరకు కూడా డ్యామేజ్ అవ్వడం కూడా మనం పూర్తిగా గమనించవచ్చు. కానీ అలానే ఆయన ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళడం కొంత ఏదైతే ఉందో వెళ్ళిపోగలంలే ఇంకెంతసేపు ఇంకెంత దూరం అనుకుంటూ ఆయన ప్రయాణం చేశారా అనే ఆలోచనలో ఆయన వెళ్ళారా అనే నేపథ్యంలో కూడా పోలీసులు దీని మీద కూపీలాగుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఆగినప్పుడు కూడా 3 గంటల పాటు రామరపాడులో అక్కడ కొంతమంది చెప్పారు ఇక్కడ ఆగి రెస్ట్ తీసుకుని వెళ్ళండి సార్, మీరు చూస్తుంటే నీరసంగా ఉన్నారు అని చెప్పిన పరిస్థితుల్లో కూడా ఆయన లేదు నేను బయలుదేరాలి అని చెప్పే కూడా అక్కడి నుంచి టీ తాగినా వాళ్ళతో మాట్లాడిన 3 గంటల సేపు అక్కడే ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా దూరం ప్రయాణిస్తూ బండి మీద వస్తున్నారు కాబట్టి చాలా మెల్లగా ఆయన డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. అయితే అదే నేపథ్యంలో అయితే
హెల్మెట్ కూడా ధరించే ఉన్నారు, ఎక్కడా కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఏమీ అవ్వదు అని కాన్ఫిడెంట్తో ఆయన ముందుకు వెళ్ళుంటారు. మేబీ అక్కడి నుంచి వెళ్ళిన నేపథ్యంలో అయితే కనుక ఒక చోట యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోయిన వార్త అటు ఫ్యామిలీని కానీ ఇటు ఏదైతే యావత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరైతే ఆయనకి అభిమానులు ఉంటారో లేకపోతే కొంతమంది ప్రవక్తలు ఖచ్చితంగా భక్తిభావంలో కూడా ఆయనతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా కొట్టి చంపేశారో, బాడీ మీద ఏవైతే ఘాట్లు కనపడుతున్నాయని చెప్తున్నారో వాటన్నిటి మీద కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అయితే కనుక వాటన్నిటిని కూడా ఇప్పుడు బయటపెట్టే అవకాశం పోలీసులు ఎంతైనా కనపడుతుంది. పోస్ట్మార్టం రిపోర్ట్ అనంతరం అయితే కనుక ఖచ్చితంగా దీని నుంచి ఒక క్లియర్ కట్ క్లారిటీ కానీ ఈ సీసీటీవీ ఫుటేజ్ల గురించి కూడా ఒక క్లారిటీ రాజమహేంద్రవరం పోలీసులు ఇచ్చే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. సాహిత్య ఏదైతే అంటే స్టార్టింగ్ నుంచి ఆయన చనిపోయిన స్టార్టింగ్ నుంచి కూడా హత్య అని మీరు చెప్పినట్టుగా అన్నారు. క్రైస్తవ సంఘాలన్నీ వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళ మా పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. సో ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని ఏదైతే సాక్ష్యాలు ఆధారాలన్నీ చూపిస్తూ ఉన్నారో పోలీసులు, దీని తర్వాత ఏం చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఏమంటున్నారు మొత్తానికి? సో ఇటు క్రైస్తవ సంఘాలు అయితే కనుక ఖచ్చితంగా ఇది హత్య చేయబడ్డారు పాస్టర్ ప్రవీణ్, ఇవన్నీ కూడా ఏవైతే వీడియోలు బయటకు వస్తున్నాయి అంటే సోషల్ మీడియా వేదికగా కూడా చాలామంది కమెంట్లు రూపంలో అయితే కనుక వాళ్ళ అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏవైతే వీడియోలు బయటకు వస్తున్నాయో అవన్నీ ఫేక్ వీడియోలు అంటూ కూడా కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే కనుక పాస్టర్ ప్రవీణ్ ఈ రకంగా చనిపోవడం వల్ల అయితే కనుక కొంతమంది బాధాకరం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లో ప్రత్యేకంగా పాస్టర్ ప్రవీణ్ ప్రయాణించే క్రమంలో అయితే కనుక ఎంతో నీరసంగా ఉన్నట్టుగా కూడా అనేక స్టేట్మెంట్లను కలెక్ట్ చేసుకుంటున్నారు పోలీసులు. వాళ్ళు స్వతహాగానే ఆయన గమనించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన హెల్త్ పట్ల కానీ లేకపోతే ఎందుకంత నీరసంగా ఉన్నారు ఏంటి, ఆయన ట్రావెల్ చేసే క్రమంలో కూడా ఆ హెడ్లైట్ లేకుండా 8 గంటల సమయంలో ఆయన హెడ్లైట్ లేకుండా ఎలా వెళ్ళారు అనే మెయిన్ డౌట్ అయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే హెడ్లైట్ విరిగిపోతే ఖచ్చితంగా మనం బండి ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడా కూడా మార్గ మధ్యంలో మనకి ఆ వే అనేది కనిపించదు. ఆయన ఇక్కడే విజయవాడ కేసరి ముందు దగ్గర నుంచి ఆ హెడ్లైట్ విరిగిపోయిందంటే అంటే 5 గంటల సమయము 6 గంటల సమయం ఇక్కడ ఇంకా 3 గంటల సేపు కూడా రామరపాడులో ఆయన అక్కడే ఉన్నారు. అంటే 8 గంటలు అయిపోతుంది, చీకటి పడే నేపథ్యంలో కూడా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆయనకి మార్గం కూడా కనిపించే అవకాశం లేదు కాబట్టి ఆయన అసలు ఎలా ట్రావెల్ చేశారు అనే దానిపైన కూడా ఇంకొంత దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అదే నేపథ్యంలో చూసుకోకుండా ఎక్కడైనా పడిపోయిన నేపథ్యంలో ఈ దెబ్బలు తగలడం కానీ ఏమైనా జరిగాయా అనేది అయితే కనుక ప్రాథమిక సమాచారం ఖచ్చితంగా పోలీసులు ఇవ్వాల్సిన పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.